టీసీఎస్ లో జాబ్ అంటే అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క ఆ! అన్నట్టు అమ్మాయిలకి డ్రీమ్ కంపెనీ అండి అసలు. అంటే చాలా మంది ఫీమేల్ ఎంప్లాయీసే ఉంటారు. గ్రోత్ ఉండదు కంప్లీట్ గా. మనకి ఒక సెటిల్డ్‌గా అంటే హ్యాపీ లైఫ్ కావాలి. సో అమ్మాయిలకి ఎలా ఉంటది కొంచెం మనం అంత సాలరీలు అంతా అవసరం లేదు. మనకి ఒక స్మూత్‌గా అందుకే నేను జాయిన్ అయినప్పుడే కొంచెం గుడ్ ప్యాకేజ్‌కే జాయిన్ అయిపోయాను. ఓకే. సో అసలు హ్యాపీగా అలా సాగిపోతుంది. ఆయన బెంగుళూరులో, నేను హైదరాబాద్‌లో. ఓకే. సో నార్మల్‌గా మాట్లాడుకోవడం అదంతా అలా స్మూత్. జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పారా నాకు జాబ్ వచ్చేసింది చూడండి? అసలు ఆయన అనుకున్నారంట తనకు 100 ఇంటర్వ్యూస్ పోతాయిలే. అంటే అంత ఈజీగా ఇంటర్వ్యూలా అంటే అంత ఈజీగా రాదు కదా ఎంఎన్సీలో. తనకి ఇంకా మళ్ళీ ఏమీ రాదు. సో పోతాయిలే మనం ఎంకరేజ్ చేద్దాం అలా అలా. సో బట్ ఆయన ట్రైనింగ్ ఇచ్చిన 1.5 మంత్ కంతా నాకు జాబ్ వచ్చేసింది. మరి మీరు ఏమంటారు లాబొరేటరీ ఇచ్చినట్టు ట్రైనింగ్ అంతా భయపెట్టేసి అంటే ఇంకా తన ముందట ఇంప్రెషన్ అంటే మనం ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. యా. సో ఎంత చాలా ఎంకరేజ్మెంట్. ఎవరు ఉంటారండి ఈ కాలంలో మనకి ఒక ఫ్రెండ్ లాగా అంటే ఒక మెంటర్ లాగా పరిచయం అయ్యి. సో అంటే అప్పటికి ఇంత లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంత ప్లాన్స్ ఏమీ లేవు. సో అంత ఎంకరేజ్మెంట్ చేసి సో అలా చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా అప్పుడు ఇంకా నేను ఫుల్ ఫ్లాట్. ఇంకా నేను తిట్టుకుని వదిలేస్తారు అనుకున్నాను, మీరు ఇంకా ఫుల్ ఫ్లాట్ అయ్యారు. అనుష గారు, బీయింగ్ ఏ హౌస్ వైఫ్, బీయింగ్ ఏ ఉమెన్, బీయింగ్ ఏ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లీస్ట్ ఎక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మళ్ళీ కుదిరితే జాయిన్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ థింగ్స్ అండి? అదే చెప్తున్నాను కదా, మనకి ఒక అమ్మాయి ఇన్ని చేయగలగాలి అంటే ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అది పేరెంట్స్ అయినా, ఇన్లాస్ అయినా, హస్బెండ్ ఎవరో ఒకరు గట్టిగా సపోర్ట్ చేయాలి. సో నా విషయంలో మాత్రం ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఉంటదండి. కానీ మీరే అన్నారు కదా, ఇప్పుడు అన్న నైట్ 2 వరకు వర్క్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆఫీస్ లోనే లేట్ అయిపోవచ్చు. ఒక బాబు ఉన్నప్పుడైతే మీరు కొంచెం మేనేజ్ చేసుకోవడం కూడా ఓకే అవుతుంది. కానీ 2 బేబీస్ అయ్యండి, సి సెక్షన్ అయ్యండి, 2 బేబీస్ ని మేనేజ్ చేయడం అనేది మనం అనుకున్నంత మాటల్లో చెప్పినంత ఈజీ ఖచ్చితంగా కాదు. అందుకనే అది పని అడిగాను. అంటే బీయింగ్ ఏ ఉమెన్ ఐ కెన్ అండర్స్టాండ్. మీరు వీడియోస్ లో కూడా నేను చూసుంటాను, మీరు సోలోగా కూర్చోన్న మినిట్స్ కానీ 2 బేబీస్ ని మెయింటైన్ చేస్తున్న టైం కానీ చాలా టఫెస్ట్ పార్ట్ కదా అది. అసలు అంటే ఈ చిన్న బేబీతో ఓకే, బట్ పెద్ద బాబుతోనైతే చాలా కష్టం. అసలు హీఈస్ వెరీ యాక్టివ్. ఓకే. ఇంకొక దగ్గర కూర్చోడు, పరుగులు. ఇంకా బాబు వెనక నేను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ అప్పుడైతే అమ్మ వాళ్ళు లాక్డౌన్ అంతా అయిపోయింది, బట్ సెకండ్ డెలివరీకి అలా కాదు. ఇంకా సో నేను లేచి చెప్తున్నాను కదా 15 days ఐఎమ్ యాక్టివ్. ఓకే. సో ఇది పథ్యం, ఇది అది అంతా ఫుడ్ రిస్ట్రిక్ట్, ఇంకా అన్ని పనులు చేసుకోవడం. ఇంక 2 పిల్లలు ఉంటే నేను అంతా లేచి తిరగడం అదంతా ఉంటది కదా. యా ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా హెక్టిక్ బ్యాక్ పెయిన్ వస్తుంటది అప్పుడప్పుడైతే ఇంకా. బట్ అదే దాన్ని ఏమంటారు, ఇంకా పిల్లల్ని చూసి హ్యాపీగా. సో పెద్దగా అంటే నా మీద అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళను. అయ్యో నేను అదే అనుకుంటాను, నాదేముంది హ్యాపీగా హస్బెండ్ ఉంటారు, ఏదంటే అది అంటే కన్నా అని పిలిస్తే చాలు. సో ఎక్కువ దేనికి నో చెప్పను. నాకు ఇది కావాలి, నేను ఇది ఏదైనా వాట్ ఎవర్ యు వాంట్, హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు, పిల్లల్ని చూసుకో, అంతే. నేను ఎందుకు అడిగానంటే యూ మైట్ బి ఐ మీన్ కొంతమందికి మీరు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఇన్ని మేనేజ్ చేసుకుంటూ ఇన్ని చేస్తున్న ఒక కపుల్ అని. నేను అదే చెప్తున్నాను. నేను ఇలా అంటే ఒక అమ్మాయి ఇంత చేస్తుంది అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే ఉండాలండి. అది హస్బెండ్ అయితే ఇంకా మంచిది. ఓకే. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇప్పుడు చూడండి, అత్తమ్మ వాళ్ళు అంటే ఇక్కడికి రమ్మన్నా రారు. ఈ బెంగళూరులో ఈ అపార్ట్మెంట్ లో ఉండడం ఇష్టం ఉండదు అంటారు. అమ్మ వాళ్ళైనా అంతే, వచ్చి 10-15 days ఉంటే వెళ్ళిపోతారు. సో ఉండేది ఇంకా హస్బెండే, మనము పిల్లలు. సో ఇంకా హస్బెండ్ సపోర్ట్ చేస్తే మనకి పెద్ద హెక్టిక్ గా అమ్మో నేనే చేస్తున్నాను అలా. ఇంకా నా మీద ఆయనకి డబల్ వర్క్ ఉంటది ఆఫీస్ లో, అంతా మీటింగ్ తీసుకొని మాట్లాడి. సో మళ్ళీ ఇంటికి వచ్చాక పిల్లలు, వైఫ్, టైం స్పెండ్ చేయడం. ఇంకా ఫ్రెండ్స్ అలా ఏమి ఉండదు, ఓన్లీ ఫ్యామిలీ పర్సన్, వైఫ్, పిల్లలు. లక్కీస్ట్ పర్సన్. యా నిజంగా అండి. కానీ ఇన్నిసార్లు గమనించారు మీరు ప్రతిసారి? లేదు అడగొచ్చండి మీరు, పర్లేదు, ఇంటర్వ్యూలు అడిగితే ఇంత స్పెసిఫిక్ గా ఎందుకే చెప్తున్నానంటే కనీసం అంటే వైఫ్ ని అంటూ ఉంటారు కదా, ఖాళీగానే ఉంటున్నావు, ఏం చేస్తున్నావు,
అలాంటి మాటలు అంటూ ఉంటారు కదా. మా హస్బెండ్ కి అదంతా తెలుసు. సో ఎంత హెక్టిక్ పిల్లల్ని మేనేజ్ చేయడం, ఇదంతా చేయడం. సో ఈయనైతే అసలు నువ్వేం చేస్తున్నావు అలా అలా ఏమీ ఉండదు, బాగా అర్థం చేసుకుంటారు. సో, ఇంకా అమ్మాయికి కావాల్సింది ఏముంటాయి, ఇలా అర్థం చేసుకునే వాళ్ళే కదా అనేసి. అసలు హూ వుడ్ సే ఏం చేస్తున్నావు ఇంట్లో అని, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం ఎవ్రీథింగ్. కానీ అందరూ అలా అనుకోర్లేదు అంటే. అండ్ కొంతమంది ఇన్లాస్ కూడా ఉంటారు. సో వాళ్ళమ్మో అంటే మా దగ్గర అంటే నేను చూసిన మటుకు అంతా చాలా ఏం చేస్తున్నావు పిల్లల్ని కదా, మేమైతే ఇంకా పిల్లల్ని చూసుకున్నాం, పనులు చేసాము, మేము ఎన్ని చేసాము, నువ్వు ఓన్లీ పిల్లల్ని చూసుకోవడానికి ఎంత అంటున్నాం. కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరండి. ఇప్పుడు పిల్లలు అమ్మో నిజం అసలు. మా ఋషి బాబుకి అన్ని అర్థమైపోతాయి. మనం ఏది చెప్తా, హీస్ 3 years old అండి. బట్ ఎన్ని అర్థమవుతాయి అంటే అమ్మో మేము ఇంకా ఏమైనా మాట్లాడాలన్నా ఆలోచించి ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తాను, హాయ్ అండి అందరు, బాబు కూడా ఇంకా ఫోన్ పెట్టుకుని హాయ్ అండి అందరు అంటే అంతా తెలిసిపోయింది అన్నట్టు. ఓకే అమ్మ రూమ్ లో వాయిస్ ఓవర్ ఇస్తుంది, వెళ్ళొద్దు మనం అక్కడికి. ఫ్యూచర్ యూట్యూబర్స్ ఇంట్లో తయారైపోతున్నారు. లేదులేండి, ఫ్యూచర్ సాఫ్ట్వేర్స్ అనుకుంటా. సాఫ్ట్వేర్ అయినా ఒక పక్క ఇది కూడా చేస్తారు, ఏమవుతుంది మీరు చేసినట్టు చేస్తారు, అన్ని మేనేజ్ చేస్తున్నారు కదా. జస్ట్ 5 months అవుతుందా మీరు యూట్యూబ్ పెట్టి? 5 months, నియర్లీ 6 months అనుకోండి పూర్తిగా కూడా. 6 months లోనే ఆల్మోస్ట్ 48K దాటేసి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అండ్ వాళ్ళు ప్రతిదీ ఎంత ఎక్సైటింగ్ గా ఉంటారో మీ వీడియోస్ కోసం. ఏం చేస్తున్నారు అనుష గారు, అయ్యో నేను గమనిస్తున్నా అండి, మీకు పెయిన్ ఎక్కువగా ఉంది, మీరు అది చేయండి, మీరు ఇది చేయండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంటే ఒకరు మనకి ఎందుకు కనెక్ట్ అవుతారు, మనం ఏదో సాఫ్ట్వేర్ లో మనకు అంత స్పీకింగ్ స్కిల్స్ ఏముంటాయిలే అలా అలానే. సో అలా అనుకునేదాన్ని. కానీ ఫస్ట్ వీడియో పెట్టాను, అది 1K చూసాను. వావ్ 1K చూసారు నా వీడియో, అంతా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. దానికి తోడు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ భవానీ, మా భవానీ పార్ష, ఇంకా అవును మీ పోలికలు ఉన్నాయి కదా, నేను ఇందాక నుంచి గమనిస్తూ ఉన్నాను. యా తెలుసు నాకు, ఐ మీన్ మీకు రిలేటివ్ అవుతారని తెలుసు, కానీ ఎలా అనేది నాకు అసలు మైండ్ లో లేదు. ఓన్ సిస్టర్, ఓకే. భవానీ గారు ఆవిడ కూడా మీలానే కదా, సైలెంట్ కిల్లర్ ఇద్దరు కొంచెం. తను కూడా యూ క్యాన్ చెయ్యు, సో నీకు కూడా మంచి అంటే ఇప్పుడు బాబు పుట్టాడు కదా, సో నీకు కనెక్ట్ అవుతారు అలా. ఇంకా ఒకసారి ఏదో వీడియో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో బాబు పుట్టాడు అనేసి ఒక అది ఇచ్చారు. ఓకే. సో అదైతే ఇంకా 1 million చూసారు. నేను అదే అంటూ, బాబు అందులో ఒక 2-3 minutes ఉంటాడేమో, ఏడ్స్తూనే ఉంటాడు. కానీ ఇది బాగా చూసారు వీడియో అనేసి అయితే హ్యాపీగా. సో అప్పటి నుండి ఇంకా దానికి తోడు లవ్ సిరీస్ లాగా పెట్టాను. ఓకే. అంటే పిల్లలతో నాకు లాంగ్ వీడియోస్ అస్సలు కుదరవు. ఇంకా వాళ్ళు ఏదో సౌండ్ చేయడము, ఏడవడం ఏదో, అందుకే షార్ట్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. సో లవ్ స్టోరీకి బాగా కనెక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా మీరు డైలీ రొటీన్ ఏది చెప్పినా బాగా కనెక్ట్ అవుతారు. నా జాబ్ వీడియోస్ పెట్టాను, జాబ్ మానేసిన 20 days లోనే క్యాప్జెమినీలో. సో అది బాగా చూసారు. నాకు TCS లో జాబ్ వచ్చింది, అది బాగా చూసారు. సో జాబ్ వీడియోస్ పెట్టు అంటూ ఉంటారు. నాకు అప్పుడప్పుడు అదే బాధ అనిపిస్తుంది, వాళ్ళంతా బీటెక్ అయిపోయి చూసారా, బీటెక్ చదివినా కూడా ఎలా జాబ్ ట్రై చేయాలో తెలియదు అసలు. అలాంటివి అంటే నేను అదే పర్సన్ ని లేండి, మా హస్బెండ్ లేకపోతే నేను అందులోనే ఒక పర్సన్ ని, ఎలా జాబ్. ఇంకా నేనైతే ఫస్ట్ లో బీటెక్ ఒకరు MNCలో, అమ్మో MNC అంట, వాళ్ళు చూడు ఎంత గ్రేట్ అలా అనుకునేదాన్ని. బట్ వన్స్ MNCలో నేను వెళ్ళిపోయాక ఓకే ఇదంతా నార్మల్ పీపుల్, మనలాగే ఉన్నారు అందరూ. అదే అండి, ఒకరు మనకి ఇప్పుడు మన రిలేటివ్స్ లో చాలా మంది ఉంటారు, బట్ ఎవరు అంత ఇంతెందుకు సపోర్ట్ చేస్తారు మనం. ఎగ్జాక్ట్లీ. మనకి ఒకవేళ నిజంగానే కనెక్ట్ అయినా మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంది హెల్త్, ఇంత కనెక్ట్ అయిపోయి మనల్ని అడగాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అసలు ఎంత బాగా కామెంట్స్ చేస్తారంటే అసలు చాలా మంచి మంచి. అంటే ఏదైనా చెప్పాను అనుకోండి, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏమైనా రెమెడీస్ చెప్పాను, మేము మొక్కలు తెచ్చుకున్నాం, ఇవి ఎలా గులాబీ మొక్క ఎలా పెంచుకోవాలంటే కూడా వాళ్ళు కామెంట్లు పెట్టున్నారు, నేను చూసాను. కామెంట్స్ పెడతారు. అసలు నిజం, నిజంగా లక్కీలేండి మనిషికి. కొంచెం మా మమ్మీ వాళ్ళు అదే అంటారు, కొంచెం లక్ ఉండాలి ఎక్కడో ఒక దగ్గర. మీకు సో ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, సపరేట్ గా అయినా అయి ఉండొచ్చు, ఇద్దరికి కలిపైన అయి ఉండొచ్చు, హ్యాపీయెస్ట్ బాగా. నాకైతే మా చిన్న బాబాయ్ అండి. చిన్న బాబు అంటే మేము ఎలా ఉంటుందో, ఇంకా నా బర్త్డే అన్నట్టే, కానీ నాకు అదొక టెన్షన్. సో బాబు ఎలా పుడతాడో డాక్టర్ ఏమో అన్ని చెప్పింది. సో ఎలా ఉంటుందో అనేసి నేనైతే చెప్పలేము, మేము బాక్స్ లో పెట్టొచ్చు అది ఇది అనేసి
అంటే బేబీ ప్రీమెచ్యూర్ లాగా Yeah, yeah. ఉంటే బాక్స్ లో కానీ హీఈస్ వెరీ ఫైన్ అండి అసలు చూడగానే వా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఓకే. సో సో నా దట్ ఈస్ లైఫ్ ద లో అయితే హ్యాపీయెస్ట్. yes. మీకు ఫస్ట్ బేబీ అండి. మా హస్బెండ్ కి ఇంకా ఫస్ట్ టైం కూడా సి సెక్షన్ నేను Okay. డాక్టర్ అమ్మో నేను నొప్పులు తీయలేను సో ఆపరేషన్ కానీ ఇంకా బాయ్ బాయ్ హ్యాపీగా వెళ్ళిపోయాను లోపలికి. ఓకే. సో మా హస్బెండ్ ఏం చెప్పారంటే నీకు అనెస్థేషియా ఇస్తారు, నీకు ఏం నొప్పులు తెలీదు, నార్మల్ ఆపరేషన్ అంతే అని చెప్పారు. బాబు పుట్టాక నాకు బాబు ఎలా ఉన్నాడు అది కూడా కాదు, మా హస్బెండ్ నన్ను మోసం చేశారు. నాకు నొప్పులు ఉండవని చెప్పారు. ఆబ్వియస్ లో 1 hour అయిపోయాక నొప్పులు తెలుస్తాయి కదా. అమ్మో నన్ను మోసం చేస్తారు ఆయన, ఏం నొప్పులు, అసలు ఎంత నొప్పులు అంటే ఏడుపు. ఇంకా నేను బాబు ఎలా ఉన్నాడు అదంతా కూడా కాదు, ఓకే. నాకు నొప్పులు. ఎలా అండి మీరు మోసం చేశారు అలా? అసలు ఒకలా ఊహించుకుని వెళ్ళింది లోపలికి. అంటే ఆయన అలానే మీరు అలా పెట్టారు మైండ్ లో. నీకు ఏం ఉండదు, వాళ్ళు చేసేస్తారు, నీకు అనెస్థీషియా ఇస్తారు, నీకేం తెలీదు. ఓకే. సో మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు, నువ్వేం వరి అవ్వద్దు, హ్యాపీగా వెళ్ళిపోతే నేను ఇంకా హ్యాపీగా టాటా చెప్పుకుంటూ వెళ్ళాను. 1 hour కి అసలు బాగా అండ్ ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను, నార్మల్ హాస్పిటల్స్ ఇప్పుడు అపోలోలో మళ్ళీ సెకండరీ దే ఆర్ ట్రీటింగ్ వెరీ వెల్ అండి. అంటే మనం పెద్ద హాస్పిటల్స్ డబ్బులు తీసుకుంటారు అంటాం కానీ Yeah. ఎంత బాగా ఎంతో సున్నితంగా కొంచెం నొప్పి వస్తుందంటే చాలు డాక్టర్ వచ్చేస్తారు. సో ఎవ్రీథింగ్ అండి, ప్యాచ్ ఎవ్రీథింగ్ చేస్తారు ఇంకా వాళ్ళైతే. మంచిగా ఏదో నన్నే చిన్న బేబీ లాగా చూసుకున్నారు.